నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మే 13న పోలింగ్ రోజున ఒక పార్టీ భారీ ప్లాన్ వేసుకుంది అల్లకల్లోలాలు సృష్టించడానికి అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. మే 13న పోలింగ్ రోజున కొంచెం దాన్ని డిస్టర్బ్ చేయడం కోసం ఒక పార్టీ భారీ ప్లాన్ వేసింది అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అది అమలు చేసేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయి ఎక్కువగా? అంటే మనం చల్లకొచ్చి ముంత దాయాల్సిన అవసరం లేదు. ఒక పార్టీ హింస ప్రేరేపించే ఆస్కారం ఉంది అని అంటే ఏ పార్టీ? అంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఎన్నికల్లో ఆ హింస ప్రవృత్తి ప్రదర్శిస్తున్న రాజకీయ పక్షం ఏది అని అంటే నిర్ద్వందంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అని చెప్పని ప్రతి సామాన్య సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడికి కూడా తత్వం ఎప్పుడో బోధపడింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా చూసాం మనం. ఏ విధమైన దమన నీతి ప్రదర్శించారు, వ్యవస్థలను అడ్డుపెట్టుకొని ఒక పాశవికంగా ఎన్నికలను నిర్వహించారనేది వాస్తవం. ప్రతిపక్ష రాజకీయ పక్షాలకి ఎన్నికలలో పోటీ చేసే ఆస్కారం కూడా లేకుండా జిల్లాలకు జిల్లాలు బలవంతపు ఏకగ్రీవాలు చేయించుకున్నారు. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రజాస్వామ్య స్ఫూర్తితో అన్ని రాజకీయ పక్షాల ప్రాతినిధ్యంతో ప్రజలు ఆ ఎన్నికల్లో మమేకమయ్యి వారికి నచ్చిన అభ్యర్థిని ఎంపిక చేసుకోవడం అనే ప్రాతిపదికగా కాకుండా మా అభ్యర్థులే ఎంపిక కావాలి, మా అభ్యర్థులకు పోటీగా ప్రత్యర్థి రాజకీయ పక్షాల నుంచి పోటీయే ఉండకూడదు, అటువంటి పోటీ చేయాలనే ఆకాంక్షనే మేము చంపేస్తాం అని చెప్పని నామినేషన్లు వేయ ప్రయత్నించిన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల్ని బలవంతపు కిడ్నాపులు చేశారు. వారి చేతుల నుంచి నామినేషన్ పత్రాలు గుంజుకున్నారు. చివరికి ఒక మహిళా అభ్యర్థిని, అంటే ఒక రకంగా వీళ్ళ నుంచి రక్షణ పొందాలి అని చెప్పని జాకెట్లో పెట్టుకుంది నామినేషన్ పత్రం. దాన్ని కూడా బలవంతంగా గుంజుకున్నారు. అంటే ఎంత నీతి బాహ్యానికి దిగారు. చిత్తూరు జిల్లాలో అజిరెడ్డి గారు అని చెప్పాను ఒక ఆయన చేతిలో నామినేషన్ పత్రం గుంజుకోపోతే ఆయన మేసం దువ్వి తొడగొట్టి పౌరుషం ప్రదర్శించింది. ఆ రోజుల్లో విపరీతంగా వైరల్ అయింది. అదే సందర్భంలో నామినేషన్ ఎవరైనా దాఖలు చేస్తే పోలీస్ అధికారులను ప్రయోగించి ఆ నామినేషన్ దాఖలు చేసిన వాళ్ళని బెదిరించి భయపెట్టి మిమ్మల్ని గంజాయి కేసులో బుక్ చేస్తాం, మీ మీద తప్పుడు కేసులు నమోదు చేస్తాం, మీరు మర్యాదగా నామినేషన్ విత్డ్రా చేసుకోండి, అధికార పార్టీ నాయకులు ఏకగ్రీవ ఎన్నికకి సహకరించండి అని చెప్పని బెదిరించారు. ఎదురాడు భయపడనాడు, లొంగనాడు, కొంచెం అంగబలం గలాడైతే వాడిని నీకు ఒక 5 లక్షలు 10 లక్షలు డబ్బులు ఇస్తాం, నువ్వు విత్డ్రా అయిపో. అంటే ఎన్నికలని ఎన్నికగా కాకుండా ఎంపికగా మార్చుకున్నారు. వాళ్ళ అభ్యర్థుల్ని ఎలక్షన్గా కాకుండా సెలక్షన్ చేసేసుకునేటట్టు. ఈ దెబ్బకి విసిగి వేసారిపైన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ని బాయ్కాట్ చేస్తున్నామని డెసిషన్ తీసుకుంది. అంటే ఒక రకంగా ఎన్నికల క్షేత్రం నుంచి బలవంతపు విరమణ ప్రకటింపజేశారు. అటువంటి పరిస్థితులు సృష్టించారు. ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ లోపుగా ఇంకా కొన్ని జరిగినాయి, మర్చిపోయాం. తిరుపతి పార్లమెంట్కి ఉప ఎన్నిక జరిగింది. ఆ తిరుపతి పార్లమెంట్ సభ్యుడు దుర్గాప్రసాదరావు గారు కరోనా టైంలో చనిపోతే ఆ స్థానంలో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా ఇంకొక కొత్త ప్రహసనం మొదలుపెట్టారు. దాని మీద ఈ మధ్య ఎలక్షన్ కమిషన్ చాలా చర్యలు తీసుకుంది. గిరీష అని చెప్పని అక్కడ ఐఏఎస్ అధికారిని కూడా సస్పెండ్ చేసింది. అక్కడ తిరుపతి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్గా ఉన్న చంద్రమౌళేశ్వర రెడ్డిని, సిఏల్ని, ఎస్ఐల్ని ఎందుకయ్యానంటే అక్కడ ఈఆర్ఓగా ఉన్న ఐఏఎస్ అధికారి గిరీష ఆయన లాగిన్ ఐడిని ఈ చంద్రమౌళేశ్వర రెడ్డి ఇతను ఈఆర్ఓ లాగిన్ ఐడిని ఇతను ఆర్ఓ దాన్ని మిస్యూజ్ చేసి దాని ద్వారా 35,000 మందికి సంబంధించిన ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చేసుకున్న డేటాతోటి దొంగ ఓటర్ ఐడీలు ముద్రించి ఆ దొంగ ఓటర్ ఐడీలతోటి వేలాది బస్సుల్లో వేరే రాష్ట్రాల నుంచి జనాన్ని తరలించి వాళ్ళ ద్వారా దొంగోట్లు గుర్తించారు. అంటే సరికొత్త విధానం. మనం రిజర్వ్ బ్యాంకు ముద్రించిన నోట్లకి నకిలీ నోట్లను తయారు చేసిన వాళ్ళని చూసాం.
ప్రభుత్వం విడుదల చేసిన స్టాంపులకి నకిలీ స్టాంపులు తయారు చేసిన తెలుగుని చూసాం. ఎలక్షన్ కమిషన్ ఇష్యూ చేసిన ఓటర్ గుర్తింపు కార్డులకి నకిలీ గుర్తింపు కార్డులు ముద్రించి వాటి ద్వారా నకిలీ ఓటర్లను తీసుకొచ్చి ఎన్నికలో నెగ్గిన సందర్భం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుపతి ఉప ఎన్నికలో చూసాం. చాలామంది అధికారుల మీద సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కుప్పం మున్సిపల్ ఎలక్షన్ జరిగింది. సేమ్ స్ట్రాటజీ అక్కడ కూడా తమిళనాడు కర్ణాటక నుంచి వేలాది మంది జనాన్ని తీసుకొచ్చి ఆ ఎన్నికలో కూడా ఇదే దౌర్జన్యకాండ, ఇదే దొంగోట్లు. వీటి ద్వారా ఏంటంటే రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో మేమే నెగ్గాం, మిగిలిన రాజకీయ పక్షాలకి ఇక్కడ మనుగడే లేదు, ప్రజాభిమానం మద్దతు మొత్తం మాకే ఉంది అని చెప్పని ఆర్భాటపు ప్రసంగాలు. ఎట్లా నెగ్గాం అనేది పట్టించుకోవట్లా. జో జీతా వహీ సికిందర్, గెలిచినాడు మొగాడు. ఎట్లా గెలిచాం అనేది పరిగణలోకి తీసుకోవాలా. దాని పేరిట చలామణి చేసుకుంటూ వచ్చారు ఇన్నాళ్ళ నుంచి. ఈ మధ్యకాలంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తే దాంట్లో కూడా ఓటర్లుగా పట్టభద్రులు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదవ్వాలి. 5వ తరగతి వాళ్ళు, 3వ తరగతి వాళ్ళు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నిల్లాళ్ళు కూడా ఓటర్లుగా నమోదైపోయారు. అంటే నమోదు చేసుకున్నాడు వాడు బుద్ధి తక్కువాడు సరే, నమోదు చేసిన అధికారుల బుద్ధి ఏమైంది? వాడి డిగ్రీ పట్టా చూసి కదా దాంట్లో ఎంటర్ చేసుకోవాల్సింది ఓటర్గా. వాడే స్వతహాగా 5వ తరగతి అని చెప్పాను అంటుంటే ఓటర్ లిస్టులో వాడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 5వ తరగతి అని మెన్షన్ చేస్తూ పట్టభద్రుల ఓటర్గా ఎట్లా నమోదు చేస్తావు? ప్రభుత్వానికి ఎదురుగాలి వీసింది. ఆ 3 స్థానాలు తెలుగుదేశం పార్టీ నెగ్గింది. అంటే అతి అన్ని సందర్భాల్లో పనిచేయదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ఈ అతి వైలేషన్స్ ప్రజలకు విరక్తి కలిగి ఆయనకే వ్యతిరేక తీర్పు ఇచ్చారు. ఇప్పుడు సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకి అంతటి అరాచకం సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారు దాడులు, దౌర్జన్యాలు, రక్తపాతం. అసలు మాచర్ల మున్సిపాలిటీలో నామినేషన్ వేయనివ్వట్లేదు అని చెప్పని అక్కడ తెలుగుదేశం శ్రేణులకు మద్దతుగా బోండా ఉమ్మ గారు, బుద్ధా వెంకన్న గారు మాచర్లు వెళ్తే అక్కడ త్వరగా కిషోర్ అని చెప్పిన వైసీపీ నాయకుడు ఇంత సర్వీ బాదుతోటి ఆ కారు విండ్షీల్డ్ పగలగొట్టి లోపలికి ఇట్లా పొడుస్తున్నాడు. అతను మున్సిపల్ చైర్మన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఘనంగా. ఆహా మావాడు ఎంత వీరత్వం ప్రదర్శించాడు చూడు అని చెప్పని. అట్లాంటి ఎన్నికలు నడిపించడానికి అలవాటుపడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పూర్తి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుని ఉన్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కనుక ఆయన ఓడిపోతే పూర్తి సమస్యల సుడిగుండంలో చుట్టుకుపోవడం ఖాయం ఆయన్ని. ఎందుకంటే ఆయన మీద ఇప్పటివరకు పెండింగ్ ఉన్న కేసులు మొత్తం విచారణ మొదలవుద్ది. రోజువారీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. పైగా ఎన్నో కేసులు అదనంగా నమోదవడానికి ఆస్కారం ఉంది. ఈ 5 సంవత్సరాల ఈ వైలేషన్స్ ప్రాతిపదికగా, లూటీ ప్రాతిపదికగా, జరిగిన అవినీతి ప్రాతిపదికగా, జరిగిన వైలేషన్స్ ప్రాతిపదికగా ఎన్ని కేసులు నమోదవడానికి ఆస్కారం ఉంది. ఇక రోజువారీ విచారణకే ఆయన క్యాలెండర్లో ఉన్న రోజులు సరిపోవు. ఈ సమస్యలు సుడిగుండం నుంచి బయటపడాలి అంటే అధికారం కాపాడుకోవాలి. కాబట్టి ఇప్పుడు అధికారం కాపాడుకోవాలి అనంటే, ప్రజా వ్యతిరేకతను అధిగమించి కాపాడుకోవాలి అనంటే సామధాన భేద అంటే ఆ ఉపాయాలు పనిచేయవు. ఇక దండోపాయం, నాకు ఓటేస్తావా చస్తావా, లేదు బూతులు క్యాప్చర్ చేయి, బూతులకి ఓటర్లను రానియకుండా బెదిరించు, ప్రత్యర్థి పార్టీల మీద దాడులు చేయి, బూతుల్లో నుంచి ఏజెంట్లు బయటికి లాగేయి. ఇటువంటి అకృత్యాలకు పాల్పడటానికి ప్రయత్నం జరుగుద్ది. 100% ప్రయత్నం జరుగుద్ది. ఇప్పటికే చూస్తూ ఉన్నాం మనం. చాలా ప్రాంతాల్లో సీఎం సభకు రమ్మంటే రాలేదా అని చెప్పని తలకాయలు పగలు కొడుతున్నారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని తీసుకొచ్చి నువ్వు ఊళ్ళోకి తీసుకొస్తావని చెప్పని తల్ల పగలు కొడతా ఉన్నారు. నువ్వు ప్రత్యర్థి పార్టీ మీటింగ్కి జనాన్ని తీసుకెళ్తావా అని చెప్పని చంపేస్తూ ఉన్నారు. ఈ మధ్య గిద్దలూరులో జరిగిన హత్య చూసాం మనం. అంటే ఖచ్చితంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీలకి స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛ కూడా ఉండేవట్ల. పైగా వీళ్ళకి తోడు అధికార వ్యవస్థ అండదండలు అందిస్తూ ఉంది. చాలామంది ఐపీఎస్ అధికారులు వాళ్ళు రూల్ ఆఫ్ లా కట్టుబడి పనిచేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడటమే లక్ష్యంగా, ఆయన ఎన్నికల ఎజెండాలో భాగంగా ఆయన ఆదేశాలు పాటిస్తే చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్న అధికారులను చాలామందిని చూసాం. ప్రతిపక్షాల ఫిర్యాదుల మేరకు చాలామంది అధికారులను ఎన్నికల నుంచి తప్పిస్తూ ఎలక్షన్ కమిషన్ కూడా
స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆఖరికి ఇంక్లూడింగ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని కూడా తప్పియడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొంత ప్రతికూల ఫలితాలు ప్రభుత్వానికి అందే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. పైగా ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంది. అధికార పార్టీ ఆవేశంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నారు. ఏదో ఒక రకంగా బై హుక్ ఆర్ కుక్ ఎన్నిక నెగ్గాలి అని ప్రయత్నంలో ఉన్నారు. కాతే ఏమవుద్దంటే అణిచివేత అధికమైతే ప్రజల్లో తిరుగుబాటు కూడా మొదలవుతుంది. ఆ మొదలవడానికి పర్యవసానం రీసెంట్గా తెనాల్లో జరిగింది ఒక సంఘటన. జగన్మోహన్ రెడ్డి గారు పొన్నూరు పర్యటనకు వెళ్తున్నారు. పొన్నూరు నుంచి 30 కిలోమీటర్ల యువతల తెనాలు ఉంటుంది. పైగా ఆయన పర్యటనకు వెళ్తుంది హెలికాప్టర్లో. అవును, ఆయన హెలికాప్టర్లో పొన్నూరు వెళ్తుంటే తెనాల్లో ట్రాఫిక్ ఆపేశారు. ఏదైనా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నారు, అక్కడ ఆయనకి ట్రాఫిక్ ఆటంకాలు ఎదురవుతాయి అని చెప్పి ఆపారంటే అర్థం ఉంది. ఆయన బై హెలికాప్టర్ వెళ్తున్నారు, అది కూడా 30 కిలోమీటర్ల అవతల ఉన్న టౌన్కి వెళ్తున్నారు. ప్రజల్లో మిట్ట మధ్యాహ్నం ఆ ఎండల్లో నిలబెట్టి ఆ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయి వాళ్ళకి ఆవేశం కట్టలు దించుకుంది. వెళ్ళి అడిగారు పోలీసులు, ఎందుకు ఆపారు ఇక్కడ అంటే సీఎం గారి ప్రయాణం. సీఎం గారు ఎటు వెళ్తున్నారు? పొన్నూరు వెళ్తున్నారు. పొన్నూరు వెళ్తుంటే తెనాలు ఎందుకు ఆపారు? ఆయన రోడ్ రూట్ కాదు, హెలికాప్టర్లో వెళ్తుంటే బుద్ధి ఉందా లేదా, మీరు ఇక్కడ మామూలు రోడ్డు మీద ఆపడం ఏంటని చెప్పని పోలీసులు 4 తోపులు దోసి ఆ బ్యారికేడ్ నెట్టేసుకొని వెళ్ళిపోయారు. రేపు జరిగేది కూడా ఏంటంటే అధికార పార్టీ ఇదే వైఖరి కొనసాగిస్తూ ఉంటే, ఇదే దాడుల దౌర్జన్యాల సంస్కృతే పెంచి పోషించాలి అనుకుంటే యువతలంతా కూడా రాజకీయ పక్షమే. వీళ్ళు అదే గ్రామీణ ప్రాంత వాసులే. వీళ్ళు వాళ్ళలాగానే ఆ పొలాల గట్ల మీద తిరిగిన మొరటతనం ఉన్నాళ్లే. ఒక స్టేజ్కి ఆ సహనం కట్టలు తెంచుకుంటే, అది భరించలేని స్టేజ్కి రీచ్ అయితే, అప్పుడు ఇటువైపు నుంచి మొదలయ్యే ఎదురు దెబ్బకి వాళ్ళ వీపులు బద్దలవటం ఖాయం. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి సహించి ఊరుకుంటున్నారు. 5 సంవత్సరాలు బట్టి భరిస్తూ ఉన్నారు. ఇవాళ వీళ్ళకి ఒక అవకాశం వచ్చి రాజ్యాంగబద్ధంగా వీళ్ళకి సంక్రమించిన ఓటు హక్కును కూడా వినియోగించుకోనివ్వకుండా ప్రతిబంధకాలు కల్పించిన పక్షంలో బై హుక్ ఆర్ కుక్, నవ్ ఆర్ నెవర్, డూ ఆర్ డై. ఇప్పుడు కనుక ఈ ఎన్నిక మనం నెగ్గకపోతే ఈ అకృత్యాలు ఇంకొక 5 ఏళ్ళు భరించాలి మనం. ఇప్పుడు ఈ ఎన్నిక మనకి సానుకూలంగా జరిపించుకోకపోతే వీళ్ళ దాష్టికాలు ఇంకొక 5 ఏళ్ళు భరించాలి. కాబట్టి ఎన్నిక సజావుగా జరగాలి అనంటే మనం తిరగబడాల్సిందే, మన తెగుతనాన్ని ప్రదర్శించాల్సిందే అన్న భావన మొదలవుతుంది. మొదలైన రోజు ఆ రోజు ఒక సామెత ఉంది, మన పిల్లే కదా అని చెప్పని గదిలో పెట్టి కొట్టడం మొదలు పెడితే అది కూడా పుల్లాగా మారుద్ది. అప్పుడు అది తిరిగి రక్కటం మొదలు పెడితే పారిపోవటానికి తలుపు గడిదీసే టైం కూడా దొరకదు మనకి. అదే పరిస్థితి వైసీపీ కూడా ఉత్పన్నం అవడం ఖాయం. ఆ పరిస్థితి అంత దాకా తెచ్చుకోకుండా ఎన్నిక సజావుగా జరగడానికి సక్రమంగా తోడ్పడితే వాళ్ళ గౌరవం నిలబడుద్ది. కాదు స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు లాగానే అదే దాష్టీకం, అదే దౌర్జన్యం, అదే పోలీసుల ద్వారా ప్రయోగం మొదలు పెడతామంటే పోలీసులు అయితే ఈసారి సహకరించరు. అవసరమైతే పోలీసులు కూడా ప్రజల పక్షాన నిలబడతారు. వీళ్ళ ఈపులు పగిలిపోవడం అయితే ఖాయం. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు.